గంగవ్వ నువ్వెంత చదువుకున్నావు? చదువా ఆ, చదువు అంటే షాక్ అయిపోతా. నాకు చదువు అన్నది తెలియదు కదా నాని. అవునా? అసలు 1, 2, 3 ఒంట్లో ఒనవాల అన్నదేలా మా అమ్మ నాన్న చిన్నప్పుడే అనిపోయారు. ఎవరికి పని చేస్తే వాళ్ళు ఒక బట్టలు ఇత్తురు కట్టుకునుడుకు, ఇంత గడికి ఎత్తురు, ఇంత అన్నం ఎత్తురు, వాళ్ళకు బోలు దొంగదు, వీళ్ళకి ఆకిలు ఉడుతూ చీపురు అందుకొని వాళ్ళకు చల్దు. ఆ కష్టపడ్డగా నేను చదువుకోలేనని. మీ అమ్మగారు నాన్నగారు లేరు కదమ్మా, అంటే మీరు ఒక్కరే ఎట్లా బ్రతికారు మరి? పక్క పొంటున్న ఇంట్లోనే బుక్కడేసుకుంటా ఇంతో ఒక గూడు ఉన్నది ఇంట్లో. అల్లెత్తే ఇల్లెత్తే తినుకుంటా అందులో వంటి ఇంత పెద్దగా అయినా. అంటే మీకు బట్టలు కూడా ఎవరు కొనిచ్చేవాళ్ళు లేరు? ఎవరో ఇత్తురు అప్పుడు. ఇప్పుడు 50 బట్టలు అంటే మీ ఆ చోటలు తెచ్చినాయి. నేను చనిపోయేదానికి అయిపోదు. అంటే మరి మీకు వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు వాళ్ళకిలా స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకిలా బట్టలు వేసుకోవాలి అట్లా అనిపించేదా మీకు చిన్నప్పుడు? మాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చు కానీ మాకు బట్టలు చదువుకోవాలని లేదు. కానీ మా అమ్మ నాన్న లేక మందిని చూస్తే బాగా అనిపించారు, కొంచెం బాగా అనిపించింది. మరి మీకు పెళ్ళి ఎవరు చేశారమ్మా? ఎవరు చేసి పాడారు? ఇక మా ఆనోళ్ళే, మా మానత్తని, మా నాన్న అక్కని. ఆమె చేసిందో వాళ్ళు చేసుకున్నారు. తెలియదు. మీకు అది గుర్తు కూడా లేదు. నాకు పెళ్ళి గుర్తు లేదు.